ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కంప్యూటర్ టైం. ఫ్రెండ్స్ ఈరోజు మనకి iBall ఒక ల్యాప్టాప్ని ఇండియాలో లాంచ్ చేసింది. ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి CompBook Exemplaire Plus అనే ఒక ల్యాప్టాప్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ Exemplaire ల్యాప్టాప్ అనేది వచ్చేసరికి మనకి 16,499 రూపాయలు ఉంది. మీరు iBall వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి కూడా చూడొచ్చు. సో ఈ ల్యాప్టాప్ అనేది ఏంటంటే ఎవరైతే ఇంటర్నెట్ పర్పస్ కోసం ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారో వారికి యూజ్ అవుతుంది తప్ప గేమింగ్స్ ఆడాలి, వీడియోస్ ఎడిటింగ్ చేయాలి అలాంటి వారికి ఈ ల్యాప్టాప్ అయితే వర్క్ అవ్వదు. కారణం ఏంటంటే ఇందులో ఉన్నది కోర్ ప్రొసెసర్ కాదు, మనకి ఇందులో ఉన్నది ఇంటెల్ ఆటమ్ X5 Z8 350 ప్రొసెసర్ అయితే ఉంది. సో ఈ ప్రొసెసర్ మనం i3తో కంపేర్ చేస్తే, i3తో కానీ i5 కానీ i7 కోర్ ప్రొసెసర్తో కంపేర్ చేస్తే ఈ ఆటమ్ ప్రొసెసర్స్ అనేది వర్కింగ్ స్లోగా ఉంటుంది. ఈ ల్యాప్టాప్స్లో ఆటమ్ ప్రొసెసర్స్ అనేది ఎందుకు పెడతారంటే ఇవి బ్యాటరీ అనేది ఎక్కువసేపు ఇవ్వడానికి వీటిని యూస్ చేస్తారు. కోర్ ప్రొసెసర్లో మనకి బ్యాటరీ అనేది ఎక్కువసేపు రాదు, వాటి వర్కింగ్ స్పీడ్ వీటికన్నా ఎక్కువ ఉంటుంది. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే మీకు వీడియో ఎడిటింగ్ అనేది చాలా అవసరం అవుతుంది మంచి సాఫ్ట్వేర్ యూస్ చేయాలంటే. దానికి మీకు నేనైతే కోర్సే ప్రిఫర్ చేస్తాను వీటికన్నా. ఇవేంటంటే ముందు చెప్పిన విధంగా ఎవరైతే చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటారో స్కూల్ స్టూడెంట్స్, లేదా చిన్న ఎంఎస్ ఆఫీసు, లేదంటే యూట్యూబ్ వీడియోస్ చూడడానికి, లేదా చాలామంది ఇంటర్నెట్ యూజింగ్ కోసం ల్యాప్టాప్స్ కొనుక్కుంటారు కదా, వారికి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. అలాగే మనకి దీంతో పాటు 10,000 రూపాయలు మనకి మైక్రోమాక్స్ వాళ్ళు కూడా ఒక ల్యాప్టాప్ లాంచ్ చేశారు. సో దాని ఫీచర్స్ అయితే కొంచెం నాకు గుర్తులేవు, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అది కూడా ఎవరైతే ఇంటర్నెట్ పర్పస్ కొనుక్కుంటున్నారో వారికి మంచి ల్యాప్టాప్. సో ముందుగా మనం ఈ ల్యాప్టాప్ ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఇంటెల్ ఆటమ్ X5 Z8 350 ప్రొసెసర్తో వస్తుంది. అలాగే మనకి ఇందులో క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 1.92 GHz క్లాక్ స్పీడ్ వరకు ఉంటుంది చెప్పారు అప్ టు. అలాగే మనకి డిజైన్ డిస్ప్లే చూసినట్టయితే మనకి ఇది వచ్చేసరికి మనకి 14 ఇంచెస్ HD డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 1366x768. అలాగే మనకి ఇది టచ్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనికి మల్టీ టచ్ ఫంక్షనాలిటీ కూడా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ కెమెరాకి వచ్చేసరికి మనకి ఇది 0.3 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ మెమరీ స్టోరేజ్కి వచ్చేసరికి ఇది 4GB DDR3 ర్యామ్తో వస్తుంది. అలాగే మనకి ఇందులో ఇన్బిల్ట్ 30GB స్టోరేజ్ అని ఉంటుంది. మనకి ఇందులో సెపరేట్ మైక్రోఎస్డి స్లాట్ ఉంటుంది, దాని ద్వారా 128GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. అలాగే మనకి ఇందులో 1TB హార్డ్ డిస్క్ పెట్టుకునే స్లాట్ కూడా ఉందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ స్పీకర్కి వచ్చేసరికి ఇందులో మనకి డ్యూల్ స్పీకర్స్ ఉన్నాయి. అలాగే మనకి సింగిల్ 3.5mm కాంబో జాక్ కూడా ఉందని చెప్తున్నారు. అలాగే మనకి కనెక్టివిటీకి వచ్చేసరికి ఇది వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 4.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే మన బ్యాటరీ వచ్చేసరికి 10,000 mAh బ్యాటరీతో వస్తుంది ఈ ల్యాప్టాప్ అనేది. అలాగే దీని వెయిట్ వచ్చేసరికి 1.46 kg ఉంటుందని చెప్పారు. అలాగే ఇది వచ్చేసరికి బాడీ మెటల్తో తయారైందని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసరికి లిథియం పాలిమర్ బ్యాటరీ అనేది ఉంటుంది. అలాగే కనెక్టివిటీకి వచ్చేసరికి ఇది మనకి USB 2.0 పోర్ట్ని సపోర్ట్ చేస్తుంది, ఒక USB 2.0 పోర్ట్ని, అలాగే ఒక USB 3.0 పోర్ట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ప్రొసెసర్ దగ్గర ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇది మనకి కోడ్ కోర్ ప్రొసెసర్. ఇందులో మనకి 4 కోర్స్ అనేవి ఉంటాయి. సో మనకి 4 థ్రెడ్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ ల్యాప్టాప్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.